ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ హేమంత్ కుమారి. హేమస్ కిచెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్నాక్ ఐటెంతో వచ్చానండి. అదేంటంటే రిబ్బన్ జంతికలు. రిబ్బన్ జంతికలు వరిపిండితో తయారు చేసేవండి. మరైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? రిబ్బన్ జంతికలను ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 2 కప్పుల వరిపిండిని తీసుకున్నానండి. మీ ఇష్టం, 2 కప్పులు ఏ కప్ అయినా, మీకు దగ్గర ఉండేది ఏ కప్ అయినా దాంతో తీసుకోవచ్చు. ఒక అరకప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, 2 కప్పులకి ఒక అరకప్పు, ఒక ముప్పావు కప్పు సరిపోద్దండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకోవాలి. ఈ 2 పిండిలు, వరిపిండి, శనగపిండి కూడా 2 శుభ్రంగా కలుపుకోవాలండి. ఇందులో నేను టేస్ట్కి సరిపడగా సాల్టు, పొడి కారం వేసుకుంటున్నాను. పొడి కారము, సాల్ట్ అండి. ఇప్పుడు కొంత ఒక చెంచా వాము వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది తక్కువే కాబట్టి పిండిని బట్టి మనం వాము వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఇదంతా శుభ్రంగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము, లేదంటే మీ దగ్గర ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కలుపుకుందాము. ఆయిల్ అంతా కూడా కలవాలి. ఇంకా క్రిస్పీగా కావాలి అంటే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పు కూడా పొడి చేసుకొని, పిండి చేసుకొని వేసుకోవచ్చు. అంతా శుభ్రంగా కలవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి. కొంచెం కొంచెం కలుపుతూ, నీళ్ళు వేసుకుంటూ కలుపుకొని ఉండాలండి. మరి కొంచెం వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలండి. మనం ఏ వంట చేసుకున్నా సరే పిండి కలుపుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఒక అరగంట రెస్ట్లో ఉండాలండి. అలా ఉండడం వల్ల పిండి నాని మనం చేసుకున్న ఏ పిండి వంట అయినా సరే చక్కగా మనం అనుకున్నట్లు వస్తాయండి. ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక అరగంట రెస్ట్లో ఉంచాలండి. ఇగోండి, చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట మనం పెట్టుకుందాము రెస్ట్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు అరగంట అయిపోయింది. దీన్ని మనము రిబ్బన్ జంతికలు వేసుకుందామండి. చాలామంది రిబ్బన్ పకోడీని కూడా అంటారు. నేను జంతికలు గొట్టంతో వేస్తాం కాబట్టి జంతికలు అంటాను. ఓకే, మరి అయితే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని నేను ఆయిల్ పెట్టుకున్నానండి. మనకు నచ్చిన ఏ గిన్నె అయినా పర్వాలేదండి, ప్లేట్స్ ఉంటాయి. ఇలాగా మనకు దేంతోనైనా మనం వేసుకున్నా ఒకలాగే వస్తాయి. నేను దీంతో వేసుకుంటానండి. ఇప్పుడు జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్నామండి. అలాగే దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకుందాము. నూనె బాగా మరగాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు జంతికలు గొట్టంలో నేను పిండి ముద్ద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ కాగానే మనము రిబ్బన్ జంతికలు వేసుకుందాము. ఓకే ఫ్రెండ్, ఆయిల్ వేడైంది. మనం ఇప్పుడు జంతికలు వేసుకుందాము.
చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగాయో. దీన్ని మనము రెండో వైపు తిప్పుకుందాము. చూస్తున్నారు కదా వేగిపోయిందండి. త్వరగానే వేగిపోతాయి, అంటే చిన్నవి కదా. మనం తీసుకుందాము ఇందులోకి. చూస్తున్నారు కదా, దీన్ని కూడా మనము రెండో వైపు తిప్పుకుందాము. ఇది కూడా వేగిపోయిందండి, మనం తీసేసుకుందాము. అంటే బబుల్స్ అయిపోయాయి కాబట్టి మనము వేగినట్లే లెక్క. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను వేసిన రిబ్బన్ జంతికలండి. నేను 3 రకాల ప్లేట్లతో వేసానండి. ఒకటి పెద్ద హోల్స్ ఉండేది ఇదండి, చాలా క్రిస్పీగా చక్కగా వచ్చాయండి. ఇంకా మీడియం సైజులో ఉండేటటువంటి చిన్న ప్లేట్తో నేను వేసానండి. నెక్స్ట్ మొదటగా వేసిందండి. చూస్తున్నారు కదా ఈ రిబ్బన్ పకోడీ ఎంత బాగా వచ్చిందో. మరైతే ఫ్రెండ్స్ చూస్తున్నారా, సూపర్గా ఉన్నాయండి. ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా గుల్లగా వచ్చాయండి. చాలా మెత్తగా వచ్చాయండి, గుల్లగా. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకరకాల వెరైటీ అయినటువంటి ఈ జంతికలు, రిబ్బన్ జంతికలు మరి మీ కిచెన్లోకి వెళ్ళి మీరు కూడా చక్కగా ట్రై చేసి చక్కగా తినండి. ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి ఈ రకరకాల జంతికలు, రిబ్బన్ జంతికలు నేను వేశాను కదా, మరి మీకు నచ్చే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.